నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గంభీరం గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలో పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తమపై ఉందని స్పష్టీకరణ. అమ్మల గన్నయమ్మ పైడిమాంబ ఉత్సవ తేదీలను ప్రకటించిన ఆలయ కమిటీ. అక్టోబర్ 6న తొలేళ్లు, 7న సిరిమానోత్సవం. జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ. పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు. రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా తమపై ఉందని వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ముందుగా పార్టీ శ్రేణులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగించిందన్నారు. ఈ విషయంపై ఓట్లేసిన ప్రజలు కూటమి నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 పథకాలంటూ ఎన్నికలలో అమలు కాని హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమం అందక నానా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామస్తులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఎన్నికలు లేవు, మేమేదో ఎన్నికల కోసమనో లేదు ఇతరాత్ర అవసరాల కోసమనో కాదు ఇవాళ వచ్చింది. ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలి. అమలు పరిచే విధంగా ముందు మీతో ఈ ప్రభుత్వం వలన మీ అందరికీ జరిగిన నష్టాన్ని మీకు వివరించి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పరిచేందుకు మీ తరపున పోరాటం చేయడానికి ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వచ్చాం. మరి 14 నెలలు అయింది, అనేక హామీలు ఇచ్చారు. ఒక సంవత్సరం అయిపోయింది, అయితే ఒక సూపర్ 6లో ఒక్క పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని చేయలేదు. సరే, 2వ సంవత్సరం వచ్చారు. మరి ప్రతిపక్ష పార్టీగా ఒక సంవత్సర కాలం చూసాం మీరు ఇచ్చిన హామీలు అమలు పరుస్తారని. మీకు ఏవో బోల్డ్ చెప్పారు. ఏదో బస్సు ఫ్రీ అన్నారు, లేదు 18 సంవత్సరాలు నిడితే 1500 రూపాయలు నెలకు అన్నారు, లేదు రైతులకు వచ్చి నెలకు 20,000 అన్నారు, లేదు ఇంకా పెన్షన్లు అయితే 3,000 నుంచి 4,000 రూపాయలు చేస్తూ ఒక అదనంగా ప్రతి అరువులకి పెన్షన్లు ఇస్తా ఉన్నారు. ఇవాళ కొత్త పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఈ గ్రామాల్లో. లేదు 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ అని చెప్పారు. ఇవన్నీ సూపర్ 6 హామీలు ఎక్కడా కూడా ఒక హామీ కూడా అమలు పరచకుండా పరిచిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఏదో 3 గ్యాస్ సిలిండర్ అంటే ఓ సంవత్సరానికి ఒక సిలిండర్ ఇచ్చి ఆ సిలిండర్ కూడా మీరు వెళ్ళి అక్కడ ఈకేవైసీ చేయించుకోండి, ఆ సిలిండర్ మీరు ముందు ఇడిపించుకోండి, తర్వాత మీకు డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఎవరికి పడ్డాయో, ఎవరికి పడలేదో, ఎవరికి వచ్చాయో, ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి. ఇవన్నీ హామీలు ఇచ్చారు. సరే, సహజంగా ఇస్తామంటే ఆశ, తిడతామంటే భయం. ఈ దానిగా పేద ప్రజలు ఏమొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు, మళ్ళీ ఇస్తూ అదనంగా ఇస్తామన్నాడు. మరి ఈ అదనంగా కూడా వస్తున్నాయి కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పలేదు మనకి. మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఈ పాతవే చెప్పాడు తప్ప కొత్తవే లేవో, ఎలాగ చంద్రబాబు నాయుడు ఇస్తామన్నాడు కదా, మళ్ళీ అదనంగా వస్తాయని చెప్పి ఆశపడ్డారు. ఇవాళ అలాంటిది ఏం లేదు. ఎక్కడా కూడా వాలంటీర్ వ్యవస్థ లేదు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్పరిచారు. రాజకీయ పార్టీ గత ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కొనసాగిస్తూ ఈ ప్రభుత్వాన్ని అదనంగా చేసే పనులు చేయాలి. ఏ సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో మీకు అమలు పరచకుండా ఇదేదో ఇంకా ఎల్లుండి 15వ తారీఖు ఆర్టీసీ ఏదో బస్ ఫ్రీ అన్నారు. ఆ బస్ ఫ్రీ చూస్తే మరి మీకు అర్థమవుతుంది. ఎన్నికలప్పుడు వచ్చి ఆడవాళ్ళందరూ శ్రీశక్తి పథకం అని అన్నారు. దానికి శక్తి పథకం, శ్రీశక్తి పథకం అన్నారు. దాని పేరు పెట్టారు. మీరు అందరూ కూడా ఎక్కిపోతే మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ బస్సు అని ఎక్కిపోవచ్చు అన్నారు. ఇప్పుడు వచ్చి ఏడు చెప్తున్నారు, మీరు ఎక్కితే బస్సు ఎక్కితే మరి ఈ బస్సు మీరు ఆయన చెప్పిన బస్సులు అయితే విజయనగరం వైజాగ్ జగదాంబ జంక్షన్ దాటి వెళ్ళవాలి. ఎగితే జగదాంబ జంక్షన్లో దిగిపోవాలి, దాటి కాంబకి దిగిపోవాలి. మరి ఆయన చెప్పిన తిరుపతి వెళ్ళడం, అన్నవరం వెళ్ళడం అంటే మళ్ళీ అన్నవరం బస్సు ఎక్కితే
అది అన్నవరం వెళ్ళడం కాదు కదా, అనకాపల్లి బోర్డర్లో దిగుతారు. మళ్ళీ అక్కడ దిగి లగేజ్ పట్టుకొని మళ్ళీ ఈ బస్సు ఎక్కాల అంటే మీరు అన్నవరం వెళ్ళాలంటే 3 రోజులు, తిరుపతి వెళ్ళాలంటే వారం రోజులు పడుతుంది. ఆ బస్సులు ఆయన చెప్పిన బస్సు పథకం. ఇవాళ కరెంటు పరిస్థితి మరి గతంలో ఎంత బిల్లు వచ్చింది, ఇవాళ ఎంత నెలవారీ బిల్లు కడుతున్నారు? లేదు. నిత్యావసర వస్తువులు గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అవన్నీ కూడా మాకన్నా మీరే ప్రత్యక్షంగా ప్రతి నెల కొనుక్కుంటారు కాబట్టి మీకే తెలుస్తాయి. అంటే ప్రభుత్వానికి ఒక రకమైన ప్రజల మీద అధికారం వచ్చింది. 5 సంవత్సరాలు మా ఇష్టం, మేము ఏమైనా చేసుకుంటాం, మా కార్యక్రమాలు మాకు నచ్చిన పనులు చేసుకుంటాం అనే విధానంకి వచ్చేసారు. దానికి ఇవాళ నిదర్శనం ఇవాళ అందరూ కూడా సోషల్ మీడియాలు, ముఖ్యంగా మహిళలు కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ ఉదయం చూస్తారు. పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ జెడ్పీటీసీల ఓట్లు అంతా 10,000. కొన్ని రాష్ట్రంలో చాలా జెడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, ఒకటారా కాదు. ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 100-150 పైచీలకు జెడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక ఎంపీటీసీలు ఖాళీ ఉన్నాయి, అనేక కార్పొరేటర్లు ఖాళీ ఉన్నాయి, కౌన్సిలర్లు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఏవి ఎలక్షన్ పెట్టకుండా ఆ కడపలోనే 2 జెడ్పీటీసీలు ఉంటే అవి ఖాళీగా ఉంటే ఎలక్షన్ కమిషన్ వాటికి పిలిచింది నోటిఫికేషన్. ఎందుకు? అక్కడ అర్జెంట్గా ఇప్పుడు ఓట్లు వేసి అర్జెంటుగా అందరిని ఇంట్లో పెట్టి గెలిచి రేపు లెక్క పెట్టేసి అమ్మమ్మ జగన్ గారికి వస్తుంది, జనం లేదు, మళ్ళీ మాకే ఉన్నారు, అంచెం గెలిస్తామని చెప్పడానికి. ఉదయం నుంచి పాపం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని బాధలు పడుతున్నారో మరి వాళ్ళ బాధ ఎవరో తెలియదు. పోలీసులే పాపం వెళ్ళి ఓట్లు వేస్తున్నారో ఎప్పుడూ లేదు. ఈ వ్యవస్థ ఇప్పుడు మనం చూడలే. ఏంటంటే పాపం ఏదో మన రేపు పేపర్లు వస్తాయి, ఏమొస్తాయి రేపు పేపర్లోనే ఆ దాటికెళ్ళిన అక్షరాలతో భారీ గెలుపు. ఏంటా భారీ గెలుపు? ఓట్లు వేసుకొని గెలుపా? దానికి ఏదో చెప్తారు రేపు. అంటే ఇవన్నీ చెప్తున్నారంటే వాళ్ళు ప్రజల పట్ల మీకు అధికారం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయాలా. ఇందాక ఈ గ్రామంలో చెప్తున్నారు ఇవాళ హెచ్డి లైన్లు ఉన్నాయి, ఇవాళ దాని మీద ఆల్రెడీ ఒక మనిషి ఇబ్బంది పడి చనిపోయాడు, ఆ హెచ్డి లైన్ ఇమీడియట్ షిఫ్ట్ చేయండి అంటే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. లేదు తాగడానికి నీళ్ళు కావాలి, ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా తాగడానికి నీళ్ళు లేవు, ఇంటింటికి ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, దాని మీద దృష్టి లేదు. ఎంతసేపు ప్రజాప్రతినిధులకి అందరికి కూడా మీరు అన్నట్టు ఎక్కడో పెద్దలకు అవసరం రోడ్లు వేయడం, ఆ లేఅవుట్లు డెవలప్ చేయడం, ఆ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప మీకు అవసరమే కార్యక్రమాలు చేయడం లేదు. బాబు నువ్వేమీ చేయలేదు, ఆ విషయాన్ని ప్రజలకు చెప్దామని చెప్పేసరికి ఇప్పుడు ఆయనకి ఎక్కర్లేని కోపం వచ్చింది. కూటమి వాళ్ళందరికీ ఇప్పుడు అర్జెంట్గా ఎలక్షన్ పెట్టి అర్జెంటుగా పులివెందుల్లో మేము గెలుస్తామంటే కానీ వాళ్ళకి నిద్ర పట్టినట్లేదు సంవత్సరం. ఎందుకంటే ఈ మధ్యన కొత్తగా ఈవీఎంలు గోవాలంటే వచ్చింది. మాలాంటి అందరూ ఈవీఎంలు అంటే ఊరుకుంటారా, ఈవీఎంలు అంటే మీరు ఓట్లు వేయలేదని మేము అంటాం, వాళ్ళంటారు వచ్చి మేమంతా ఓట్లు వేసామంటే మీరేంటి ఆ ఈవీఎంలు పనిచేసి నీళ్ళు అంటారు. ఈ రెండింటి మధ్య నేను నలుగురు కడతాం, కింద మీద పడుతున్నాం మేము నాయకులు అందరూను. ఈలో కొత్త విషయం ఏంటి వచ్చిందంటే ఈవీఎంలే గోల ఒకటి తయారైంది. ఈవీఎంల గోల్లో వచ్చి ఈవీఎంలు ఏమైపోయినాయి పర్లేదు, పులివెందులు చూసారు బ్యాలెట్లు తోటలు వేస్తారు, వచ్చి ఇవన్నీ అయిపోయాయని చెప్పడానికి తగ్గండి బ్యాలెట్లు. అవి ఎవరు వేసారా ఓట్లు అంటే పక్క నియోజకవర్గం నుంచి పోలీసు వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి అలాగుంది. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం. ఏదో మాకు అధికారం లేదనో లేదా అధికారం పోయిందనో మేమేం ప్రజల నుంచి వెళ్ళిపోం, మీ మధ్య ఉంటాం, మీకోసం పోరాడతాం, మీకోసం ఏ సమస్య వచ్చినా అధికార దృష్టికి తీసుకెళ్లి ఆ కార్యక్రమాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాని పక్షంలో రేపు ప్రజాకోర్టులో రేపు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ న్యాయ నిర్ణేతలు మీరే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో మీరు ఇచ్చిన అంతిమ తీర్పు కాబట్టి దానికి అనుగుణంగానే ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరచాలని, అందుకే ఆయనకి ఇవాళ దీనికో నినాదం పెట్టాం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఎందుకు మోసం అన్నాం? వాళ్ళు ఏమన్నారు ఎన్నికల్లో వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నారు. బాబు మీ భవిష్యత్తు దేవుడి జరుగు, నిన్ను ఎప్పుడు నమ్ముకున్న మోసమే జరుగుతుంది అని చెప్పడానికి ఇవాళ ఆ మోసం గ్యారంటీ కింద వచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్పారు? అన్న వస్తున్నాడు, నవరత్నాలు తెస్తున్నాడు అని చెప్పాడు. ఆ నవరత్నాలు తెచ్చి ఇచ్చామా లేదా మీకు? ప్రతి 9 పథకాలు ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇంత పెద్ద ఎత్తున సాదర స్వాగతం పలికి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడానికి ఇవాళ మేము వచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ
ఉత్తరాంధ్ర ఇలవేల్పు భక్తుల కొంగు బంగారం విజయనగరం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు 2025 సంవత్సరానికి గాను ఉత్సవ తేదీలను ఆలయ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఆలయ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ అక్టోబర్ 6న తొలేళ్లు, 7న సిరిమాను ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా అక్టోబర్ 14న తెప్పోత్సవం, 21న ఉయ్యాల కంబాల ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 22 వరకు అమ్మవారి మండల దీక్ష కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ పూజారులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మవారు సిరిమాను జాతరోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే ఈ సిరిమాను అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం సిరిమాను జాతర ముందు తొలేలోత్సవం 6-10-2025 తారీఖున తొలేలోత్సవం సోమవారం నాడు జరుగుతుంది. అలాగే 7-10-2025 మంగళవారం కూడా అత్యంత వైభవంగా జరగబోయే సిరిమానోత్సవం కూడా జరుగుతుంది. అలాగే 14-10-2025 మంగళవారం నాడు తెప్పోత్సవం అనేది కార్యక్రమం జరుగుతుంది. అలాగే 21-10-2025 తారీఖున మంగళవారం నాడు ఉయ్యాల కుంభాల ఉత్సవం కూడా జరుగుతుంది. దానికన్నా ముందు అమ్మవారి యొక్క విఘ్నేశ పూజ 12/9/2025 సెప్టెంబర్ నాడు విఘ్నేశ పూజతో పుణ్యోత్సవం, తర్వాత దీక్షలు, పందిరి రాట వేయడం కూడా జరుగుతుంది. అలాగే అర్ధమండల దీక్ష అనేది 2/10/2025, అలాగే కలశ జ్యోతి ఊరేగింపు అంటే ఈ ఎవరైతే దీక్షలు పూసుకుంటారో ఆ రోజు 19-10-2025 అంటే ఉయ్యాల కంబాల ముందు ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ రోజున ఈ కలశ జ్యోతి అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి 19-10-2025 తన కలశ జ్యోతి సుమారుగా సాయంత్రం 5:30 సమయంలో వనంగుడి నుండి చదురుగుడికి ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 22-10-2025 కిండి హోమం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం కూడా సమర్థవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ పర్వదినాలే నుండి అమ్మవారిని దర్శించుకొని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అమ్మవారి జాతర మహోత్సవంలో 2025 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి ప్రారంభమై కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం అక్టోబర్ 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొన్ని విశేషమైన రోజులు వాటి తేదీల్ని కూడా మన ఆలయ పూజారి గారు ఈరోజు దేవస్థానానికి అందజేయడం జరిగింది. ఈ డేట్స్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 12వ తేదీ 12/9/25 శుక్రవారం భాద్రపద బహుళ పంచమి రోజున మండల దీక్ష అనేది ప్రారంభమవుతుంది. అదే రోజు పందిర్రాట వేయటం కూడా జరుగుతుంది. చదురుగుడి వద్ద ఉదయం 9:30 పందిర్రాట, అదేవిధంగా వనంగుడి వద్ద 11 గంటలకు ఈ రాట కార్యక్రమం నిర్వహించబడుతుంది. తదుపరి అక్టోబర్ 2వ తేదీన ఆశ్వేజ శుద్ధ దశమి గురువారం అర్ధమండల దీక్ష ప్రారంభం ఉంటుంది. 6-10-25 సోమవారం తొలేళ్ల ఉత్సవం నిర్వహించబడుతుంది. అదేవిధంగా 7-10-25 మంగళవారం సిరిమాను ఉత్సవం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. 14-10-25 మంగళవారం పెద్ద చెరువు నందు తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు 19-10-25 ఆదివారం కలశజ్యోతి ఊరేగింపు సాయంత్రం 5:30 వనంగుడి వద్ద నుండి ఉంటుంది. అదేవిధంగా 21-10-25 మంగళవారం రోజున ఉయ్యాల కంబాల ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. 22-10-25 బుధవారం చండీ హోమం, పూర్ణాహుతి మరియు దీక్షా విరమణ కార్యక్రమం అనేది నిర్వహించి ఈ నెల రోజుల పండగకి కూడా ఆ రోజుతోటి దీక్షా విరమణతోటి ముగించడం జరుగుతుంది. ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులతో కాలేజీ నుండి మెయిన్ రోడ్ వరకు గంజాయి, డ్రగ్స్, మద్యం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్, మద్యం తాగి జీవితాలు నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. మన్యం జిల్లాలో గంజాయి పెంచినా, వ్యాపారం చేసినా, గంజాయిని తీసుకుంటున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల అధ్యాపకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ గార్డులు, సూపర్వైజర్లు మొదలైన కాంట్రాక్టు వర్కర్లను న్యాయం చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుగత అశోక్ మాట్లాడుతూ కాంట్రాక్టు వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకుంటున్న హాస్పిటల్ అధికారులు, కాంట్రాక్టర్లు చేత పెరిగిన జీతాలు, పీఎఫ్ బకాయి డబ్బులు, ఈఎస్ఐ కార్డులు ఇప్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్పిటల్ విస్తీర్ణం, రోగులు, మంచాలు, వార్డుల సంఖ్య పెరగడం వలన వర్కర్లపై తీవ్రమైన పని ఒత్తిడి పడి అనారోగ్యం పాలవుతున్న వర్కర్ల సంఖ్య పెంచడం లేదన్నారు. హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లకి ఇబ్బంది కలగకుండా, ప్రాణాలు లెక్క చేయకుండా పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కారం చేసే దిశగా వారీలుగా పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా జరపాలని జీవో జారీ చేయడాన్ని నిరసిస్తూ నాస్తికులు, హేతువాదులు, భారత నాస్తిక సమాజం, భారత హేతువాద సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కేంద్రంలో కోట జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నివసించిన సత్యసాయి అసలు పేరు రత్నాకరం సత్యనారాయణరాజు అని తెలిపారు. షిరిడి సాయిబాబా మరణానంతరం షిరిడీని తొలగించి ఆ పదానికి బదులుగా తన పేరులోని సత్యను జోడించి సత్యసాయిబాబాగా పేరును మార్చుకున్నారన్నారు. సత్యసాయిబాబా చిన్న చిన్న గారడీ విద్యలు నేర్చుకొని వాటిని తన మహిమలుగా ప్రచారం గావించుకున్నారని ఆరోపించారు. తన మాటల చాతుర్యంతో ప్రజలను మోసగించి వేల కోట్లను సంపాదించుకున్న గారడీ వాడని విమర్శించారు. పుట్టపర్తి ఆశ్రమంలో 1993 జూన్ 6న అతని ఎదుటే 6 హత్యలు జరిగాయని ఆరోపించారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడంతో పాటు ఆయన అనైతిక, అవినీతి కార్యకలాపాలు కూడా చేశారని వివరించారు. వివిధ సంస్కృతులను, విశ్వాసాలను నమ్ముకున్న ప్రజానీకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పుట్టపర్తి సాయిబాబా శత జయంతిని ప్రభుత్వ వేడుకగా జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, సదరు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. భారత నాస్తిక సమాజం, భారత హేతువాద సంఘం సమిష్టంగా ఒక జీవో నిరసిస్తూ దాన్ని మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలు, మేధావులకు అర్థవిధంగా చెప్పాలనుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే భారత రాజ్యాంగంలో ఒక సెక్యులర్ స్పిరిట్ ఉంది. అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించే ఒక అంశం అయితే అసలు రాజ్యాంగానికి మతానికి ఎట్టి సంబంధం కూడా లేదు. లౌకికవాదం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడం కంటే దాని అర్థం ఏంటంటే రాజ్యాంగానికి మతానికి ఏ సంబంధం లేదు. ఏ మత వేడుకలను కూడా, ఏ వ్యక్తి వేడుకలను కూడా, ఓ బాబాలో సాయిబాబా, సత్యసాయిబాబా లాంటి వేడుకలను కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేయకూడదు. దీన్ని శాస్త్రీయ దృక్పథము, ప్రజాతంత్ర దృక్పథం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. సత్యసాయిబాబాకి ఈ 23 నవంబరు 2025 తేదీ నాటికి 100 సంవత్సరాలు పూర్తయిందట జన్మించి. ఆయనకి శత జయంతి ఉత్సవాలు, వేడుకలు చేస్తున్నాము. దానికి ప్రభుత్వం చేయాలని పుట్టపర్తి ఎమ్మెల్యే గారు ఒక లేఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మేము సత్యసాయిబాబా పండుగను చేస్తామని వాళ్ళు జీవో ఇచ్చారు. ఆ జీవో 862. ఆ జీవోని రద్దు చేయాలని 2 సంఘాల పక్షంగా మేము కోరుతున్నాం. తర్వాత పుట్టపర్తి సత్యసాయిబాబా అతను చేసినటువంటి నోట్లో నుంచి శివలింగాలు పుట్టించడం, మన గాలిలో నుంచి బంగారు గొలుసు సృష్టించడం కానీ ఇవన్నీ కూడా గారడీ విద్యలు. ఇది నథింగ్ బట్ మ్యాజిక్. ఇతనుకి అనేకమైనటువంటి అవినీతికరమైనటువంటి, అనైతికమైనటువంటి కార్యక్రమాలు పాల్గొన్నాడని అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలని
రాష్ట్ర పండుగ జరపడాన్ని మేము నిరసిస్తూ ఆ జీవో కాపీని కూడా మేము చించివేస్తున్నాము. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గారు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయాలని, అలానే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రెండు సంఘాల పక్షంగా మేము ప్రాతినిధ్యాన్ని మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. మనది సెక్యులర్ స్టేట్. లౌకికవాదం అంటే మీ దేవుడు మతము వ్యక్తిగతం, మీ ఇంట్లో మీరు పూజ చేసుకోండి, కానీ ప్రభుత్వ పరంగా వాటికి ప్రోత్సాహం ఇవ్వకూడదు అనేటువంటి లౌకికవాద ఒక లక్ష్యం. అయితే ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఈ పరిస్థితి ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వము రేపు నవంబర్ 23వ తేదీకి 100 రూపాయల నాణ్యం సాయిబాబా బొమ్మ వేసి తీసుకురావాలని చూస్తుంది. ఎవడండి సాయిబాబా? అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నవంబర్ 23ని శత జయంతిని ప్రభుత్వ పండగగా జరపాలని జీవో నంబర్ 862 తీసుకొచ్చింది. కానీ ప్రభుత్వ పరంగా చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా తెలుసు ఆయన చేష్టలు. ఒక మోసగాడు, చీటరు, జైల్లో పెట్టాల్సిన వ్యక్తి ఈ బాబాలందరూ. కాబట్టి సాయిబాబా శతదినోత్సవాన్ని ప్రభుత్వ పండుగ చేయటాన్ని హేతువాద సంఘం, నాస్తిక సంఘాలు నిరసిస్తున్నాయి. జీవోని మేము తగలవేస్తున్నాం. అన్ని జిల్లాల్లో ఆ జీవో కాపీని చించేస్తున్నాం. కాబట్టి తక్షణమే 862 జీవోని ఉపసంహరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. విజయనగరం జిల్లా రాజాం మండలం మారేడుబాకలో ఓ స్థలం విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న వివాదం చెలరేగి కొట్లాటకు దారితీసింది. ఈ ఘర్షణలో ఒకే కుటుంబానికి చెందిన 4గురికి గాయాలు కాగా రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుల నుండి వివరాలు సేకరించారు. తమపై కర్రలతో, కత్తులతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించారంటూ బాధితులు ఆరోపించారు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం వాణిజ్య గ్రామానికి సమీపంలో ట్రాలీపైకి ప్రొక్లైన్ ఎక్కిస్తూ ఉండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోల్తా పడ్డ ప్రొక్లైన్ కింద చిక్కుకొని ట్రాలీ డ్రైవర్ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన ట్రాలీ డ్రైవర్ బీహార్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ గా గుర్తించారు. తీవ్ర గాయాలైన మరో వ్యక్తి తాడ్డి రాంబాబును మెంటాడ కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఆంధ్ర ఎస్ఐ సీతారాం సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. మహాత్మా జ్యోతి పూలేబాయి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో జాతీయ జెండాలతో, వందే మాతరం నినాదాలతో ప్రధాన రహదారి మీదుగా బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ పి సత్యనారాయణ మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, స్వతంత్ర సమరయోధుల ప్రాణ త్యాగ ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చిందన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు బోటు అనిల్ కుమార్ మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాతి, మత, కుల భేదాలు లేకుండా
భారతదేశంలో జరుపుకునే ఏకైక పండుగ స్వాతంత్ర దినోత్సవం అని చెప్పారు. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు సభ్యులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తామని సేవా సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని గురజాడ కళాభారతి ప్రాంగణంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ ఆచార్య ప్రబోధానంద ఆశీస్సులతో విజయనగరం పట్టణంలోని గురజాడ కళాభారతి వద్ద కృష్ణాష్టమి వేడుకలను ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. 16న పూజా మండపం వద్ద భగవద్గీత పఠనంతో వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. ప్రతిరోజు స్వామివారికి విశేష సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భగవద్గీత శ్లోకాలు, పాటలు, పోటీలు జరుగుతాయని, ఆఖరి రోజున స్వామివారిని ఘనంగా ఊరేగింపు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ జరుగుతుందని చెప్పారు. కావున భక్తులందరూ ఈ కార్యక్రమానికి హాజరై శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రబోధ సేవా సమితి సభ్యులు నాయుడు, రామకృష్ణ, సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక విజయనగరం శాఖ అధ్యక్షుడిని. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మానవాళికి అందించిన భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీత సారాంశం ప్రతి మనిషికి చేరాలనే ఉద్దేశంతోనే ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సంస్థ తరఫున జీవాత్మ, ఆత్మ, పరమాత్మ గౌరవమే త్రైత సిద్ధాంత సారాంశమని తెలిపిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని విజయనగరం పట్టణంలో ఈ నెల 16వ తారీఖున జరిగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నాడు ప్రారంభించబోతున్నాము. ఈ ఉత్సవాలు ఈ గురజాడ కళాభారతి గ్రౌండ్ నందు 5 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రతిరోజు సాయంత్రము ఇక్కడ ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే ఆధ్యాత్మిక సంబంధమైన నాటికలు, ఆధ్యాత్మిక సంబంధమైన పాటలు అనేవి ఇక్కడ ప్రతిరోజు కూడా నిర్వహించబడతాయి. శ్రీకృష్ణ పరమాత్మని 5 రోజుల పాటు ఇక్కడ పూజలు చేసిన అనంతరము 20వ తారీఖున పల్లకి మీద పెట్టి విజయనగరం పొదవీధుల్లో శ్రీకృష్ణ పరమాత్మని ఊరేగించే కార్యక్రమం అనేది ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొవాలని మేము ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సంస్థ తరఫున ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ ఆ దేవాది దేవుని యొక్క భగవద్గీతని మనందరం కూడా తెలుసుకోవాలని, కుల మత రహితమైన జ్ఞానము శ్రీకృష్ణ పరమాత్మ అందించాడు. కాబట్టి ఆ దేవదేవుడు మనందరికీ కూడా ఆరాధనీయుడిగా భావించి ఆయన ఉత్సవాలు అనేవి మనందరం కూడా ఘనంగా నిర్వహించుకొని ప్రపంచానికి భగవద్గీత యొక్క శక్తిని చాటాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము ఈ పట్టణంలో నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారని మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. సంక్షేమ పథకాలు అందిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళుతున్న గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొనియాడారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో అన్నదాత సుఖీభవ అందుకున్న రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు. పెన్షన్ల పెంపు, దీపం పథకం, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం లాంటి పథకాలు అమలు చేశామని చెప్పారు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు 19వ తేదీన జరిగే బీజేపీ శోభాయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా ర్యాలీలు, యాత్రలు చేపట్టడం జరుగుతుందని, ఈ విధంగా ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందించేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. పార్టీ పెద్దల ఆదేశాల మేరకు అనేక కార్యకలాపాలకు కార్యాచరణ చేసి నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ ఆధ్వర్యంలో శోభాయాత్రను నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ నెల 19న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎస్ మాధవ్ జిల్లాలో పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న
తిరంగ యాత్ర దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నడుస్తుంది. తిరంగ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని నింపడం కోసం ప్రతి గ్రామంలో కూడా తిరంగ యాత్ర జరపడం కోసం మా అఖిల భారత స్థాయి నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 14వ తారీఖున 15వ తారీఖు స్వతంత్రం వచ్చింది. 14వ తారీఖున మన దేశం విడిపోయింది. పాకిస్తాన్ నుండి భారతదేశం ఏదైతే విడిపోయిందో ఆ సమయంలో పాకిస్తాన్లో ఎవరైతే మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఓచకోత కోసి మన దేశాన్ని తరలించడం జరిగింది. కాబట్టి ఆ దినాన్ని ఒక నిరసన దినంగా ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అకృత్యాలు మళ్ళీ ప్రజలకి తెలియజేయడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఫోటో ఎగ్జిబిషను అదేవిధంగా నిరసన కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగానే ఇక్కడ 3వ విడత 17వ తారీఖు నుండి అనకాపల్లి జిల్లా, 18వ తారీఖు విజయనగరం జిల్లా, 19 పార్వతీపురం జిల్లా, 20వ తారీఖు శ్రీకాకుళం జిల్లా, 21వ తారీఖు అరకు జిల్లా, ఈ జిల్లాల పర్యటన పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముగింపు 26లో మన విశాఖపట్నంలో జరుగుతుంది. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులతో కలిసి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుండి రైతులు దాదాపుగా 500 ట్రాక్టర్లతో తరలివచ్చి భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో ఒకటైన అన్నదాత సుఖీభవలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నగదును జమ చేసిందని చెప్పారు. రైతు పండించిన వరి పంటను కొనుగోలు కేంద్రాల ద్వారా 48 గంటల్లోనే కొనిపించి వారి ఖాతాల్లో డబ్బులు పడే విధంగా చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రైతులను ఆదుకోవడానికి ధాన్యం తడవకుండా టార్పాలిన్లను ఇచ్చామని గుర్తు చేశారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందిస్తున్నామన్నారు. నదులు అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తయితే ఉత్తరాంధ్రలో 3 పంటలకు నీరు అందుతుందని తెలిపారు. రైతాంగం టెక్నాలజీని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు, అభిమానులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో భారీ ఎత్తున త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని సాలూరు బోసుబొమ్మ జంక్షన్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు త్రివర్ణ పతాకంతో దేశభక్తి నినాదాలతో ర్యాలీ సాగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల ప్రాణ త్యాగ ఫలితంగా మనకి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. స్వాతంత్ర సాధనలో ఎంతో మంది సైనికులు, దేశభక్తులు ప్రాణాలు కోల్పోయారని, వారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గంభీరం గ్రామంలో జరిగిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలో పాల్గొన్న చిన్న శ్రీను. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత తమపై ఉందని స్పష్టీకరణ. అమ్మల గన్నయమ్మ పైడిమాంబ ఉత్సవ తేదీలను ప్రకటించిన ఆలయ కమిటీ. అక్టోబర్ 6న తొలేళ్లు, 7న సిరిమానోత్సవం. జిల్లా వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ. పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యేలు. రైతుల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.